నష్టం చేకూరుస్తూ ఉన్నారు, ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అనేది కవిత మీద ఉన్న ఆరోపణ. ఆ ఆరోపణతోనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సార్, కవిత వెనుక ఉన్నది కాంగ్రెస్, రేవంత్ రెడ్డి అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సార్, కవిత వెనుక ఎవరుండి ఉంటారు? కవిత వెనకాల కవిత ఉంటుంది. ఎందుకంటే ఆమె ఇష్టం లేకుండా ఇదంతా జరుగుతుందా? ఆమె మీ చిన్నపిల్లలా అమాయకులదా? అయితే కవిత అంబిషన్స్, కవిత అన్మెట్ డిమాండ్స్, ఆమె కోరికలు, ఆమె అంబిషను, ఆమె ఉన్నటువంటి ఫ్యామిలీలో ఉండే డిమాండ్లు మీట్ కాకపోవడమే కారణం, మొదటి కారణం. సో ఇప్పటి వరకు సహజంగా కేసీఆర్కి అత్యంత సన్నిహితులకు కూడా అసలు ఈ ఫ్యామిలీలో ఈ డిస్ప్యూట్ కారణం ఏంటి అనేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు మనకు జగన్ షర్మిలల మధ్య డిస్ప్యూట్ ఏంటి అంటే మనకు అందరికీ తెలుసు, క్లియర్గా కనబడుతున్నాయి. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ వరకు కూడా కోర్టు కేసులకు కూడా వెళ్ళాయి. ఆస్తుల పంచాయతీ కనబడుతోంది. పొలిటికల్గా తనకు ప్రాధాన్యత లేదు అనేది కనబడుతుంది. ఆమెకు కనీసం ఏ పదవి కూడా జగన్ ఇవ్వలేదు, ఆఖరికి రాజ్యసభ సభ్యత్వం కూడా ఇవ్వలేదు. సో అందులో షర్మిల జగన్ కోసం పాదయాత్రలు చేసినా కూడా సో కంప్లీట్గా పాలిటిక్స్ నుంచి షర్మిల పక్కకు పెట్టాడు జగన్. కానీ కవిత విషయంలో అలా కాదు. కవిత విషయంలో మనకు ఈ రకమైన ఆరోపణలు, అనుమానాలు ఎప్పుడూ కలగలేదు. కేసీఆర్ ప్రత్యేకత ఏంటంటే కేసీఆర్ తన వ్యూహాలు, తన ఎత్తుగడలు కుటుంబ సభ్యులతో కూడా పూర్తిగా పంచుకోడు అని అంటారు. సో ఈవెన్ జోగినపల్లి సంతోష్ ఇంత క్లోజ్ అన్నా ఆయన కూడా కేసీఆర్ ఉన్న కేసీఆర్ని ఎవరు కలవాలి, ఎవరు కలవకూడదు, ఆ ఎగ్జిట్ ఎంట్రీనే కంట్రోల్ చేస్తాడు తప్ప ఆ వ్యూహాలకు కూడా కేసీఆర్ ఎవరితో పంచుకోడు అని కేసీఆర్కు ఉన్న సన్నిహితులు చెప్తుంటారు. అందువల్ల ఆ లెవెల్ ఆఫ్ సీక్రసీ కూడా మెయింటైన్ చేస్తాడు. ఇప్పుడు అందువల్లనే మీకు గమనించండి, బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా అడిగినా అసలు ఏంటి సార్ పంచాయతీ అని అడిగారు అనుకో, మాకు కూడా అర్థమవుతలేదు సార్, మీకేమైనా తెలిస్తే చెప్పండి. ఏదో ఉంటుంది, ఏముంటుంది సార్, ప్రతి ఫ్యామిలీలో ఉండేది ఇక్కడ కూడా ఉండుంటుంది అంటారు. కానీ నోబడి నోస్ ద డీటెయిల్స్ ఎందుకు జరిగింది అని, అన్లెస్ ఎవరెవరు బయట పెడితే తప్ప. రెండవది, ఇప్పుడు డిసిసివ్గా యాక్ట్ చేశాడు కేసీఆర్. అంటే రెండు మెయింటైన్ చేశాడు. ఒకటి, కవితతో ఏంటి పేచి అనేది బయటికి రాకుండా, ఆ కుటుంబ 4 గోడలు దాటకుండా జాగ్రత్త పడ్డాడు. రెండవది, నిర్ణయాత్మకమైన చర్య తీసుకున్నాడు. అంటే ఏ సమయంలో చర్య తీసుకోవాలో ఆ సమయంలో 24 అవర్స్ కవిత నేరుగా పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనడము, హరీష్ రావు, సంతోష్ రావుల పేర్లు తీసి మాట్లాడిన మరుక్షణం వితిన్ 24 గంటల్లో చర్య తీసుకున్నాడు. ఆ రెండు విషయంలో కేసీఆర్ చూపినటువంటి స్పీడ్ సహజంగానే రాజకీయ వర్గాలకు ఆశ్చర్యం కలిగించడమే కాదు, బీఆర్ఎస్ శ్రేణుల్లో సంతృప్తిని కూడా పెంచింది, జోష్ కూడా పెంచింది. అందుకే మీరు గమనించండి, కవిత పైన బీఆర్ఎస్ శ్రేణులు రెచ్చిపోతున్నాయి. ఎక్కడా బీఆర్ఎస్ శ్రేణుల్లో నిస్సారం కానీ, నిరాశ కానీ, నిస్పృహ కానీ, అయ్యో కవిత పోతే ఏమవుతుంది పార్టీ, మా పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది ఎక్కడా లేదు మీరు గమనిస్తే. అందువల్ల ఇంకా పని అయిపోయింది, పోతే పోని, ఉంటే ఎంత పోతే ఎంత అనే రీతిలోనే బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నాయి. అందువల్ల ఆ కేసీఆర్ తీసుకున్న డిసిసివ్ అండ్ స్పీడీ నిర్ణయం, అంటే నిర్ణయాత్మకమైన నిర్ణయం, వేగవంతమైన నిర్ణయం వల్ల అనిశ్చిత కొనసాగకుండా, ఇండిసిసివ్నెస్ కొనసాగకుండా కేసీఆర్ యాక్ట్ చేయడం బీఆర్ఎస్లో డ్యామేజ్ కంట్రోల్ కారణమైంది. అందువల్ల ఇవాళ పరిస్థితి కవిత వెనకాల బీఆర్ఎస్లో ఓ ప్రముఖ నాయకులు 4 వచ్చే పరిస్థితి లేదు. ఏమైనా తెలంగాణ జాగృతి ఆమెతో మొదటి నుంచి ఉన్నవారు మినహా ఏ బీఆర్ఎస్ ప్రముఖులు కూడా యాజ్ ఆఫ్ టుడే, భవిష్యత్తులో ఏం జరుగుతుందని నేను చెప్పడం లేదు, జోస్యం కనబడలేదు. ఇక కవిత వెనకాల ఎవరున్నారు? ఇంతకుముందు చెప్పినట్లు కవితకే అంబిషన్ లేకపోతే ఆమె వెనకాల ఎవరు ఉండే అవకాశమే రాదు. అందువల్ల మీకు కవిత ఎప్పుడు కూడా మీకు ఒక కోడిగుడ్డు డైలెక్ట్రికల్గా సైన్స్గా ఆలోచిస్తే ఒక కోడిగుడ్డు ఉంటుంది, అందులో తెల్ల సొన పచ్చ సొన ఉంటుంది. ఆ రెండు ఉంటేనే కోడి పొదిగితే ప్రాసెస్ మొదలవుతుంది. లేదు అందులో పచ్చ సొన ఉండదు, కోడి ఎంత పొదిగినా ఏమవుతుంది? అందువల్ల ఇంటర్నల్ సిచ్యువేషన్ లేకపోతే ఎక్స్టర్నల్ యాక్టర్స్ పనిచేసేది ఉండదు. అందువల్ల మొదలు ఇంటర్నల్ సిచ్యువేషన్ ఏంటంటే కవిత యాజ్ డిస్ప్యూట్స్ ఇన్ ఫ్యామిలీ,
ఆ డిస్ప్యూట్స్ ఏంటో మనకు తెలియదు. ఇంతకుముందు చెప్పినట్లు 2 కవిత అన్మెట్ ఎక్స్పెక్టేషన్స్. ఆమె కోరింది, ఆమె ఆశించింది రాజకీయంగానే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీట్ కాలేదు కేసీఆర్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. అందువల్ల ఆమె పేరు హరీష్ రావు పేరు చెప్పినా, లిలీపుట్ అంటూ పరోక్షంగా జగదీష్ రెడ్డి పైన ప్రస్తావించిన, చిన్నపిల్లవాడంటూ కార్తిక్ రెడ్డిని ఉద్దేశించిన, రియాలిటీ ఆమె ఫైట్ ఈజ్ విత్ కేసీఆర్. వ్యూహాత్మకంగా కేసీఆర్ దేవుడు, కేసీఆర్ పైన సిబిఐ కేసు అయితే ఈ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడుతున్నారు. కానీ రియాలిటీ ఆమె గ్రీవెన్స్ కేసీఆర్ పైన, ఆమె ఫైట్ కేసీఆర్ పైన. సో అందువల్ల కేసీఆర్ పైన నేరుగా ఫైట్ చేస్తే తన రాజకీయ ఉనికికి ఇబ్బంది అవుతుంది కనుక ఆమె కేసీఆర్ డిఫెండర్గా రంగంలోకి ఎంటర్ అయ్యారు. అసలు అందువల్ల ఆమె వెనకాల ఎవరుంటారంటే, ఎప్పుడు కూడా తమ ప్రత్యర్థి పార్టీలు ఇబ్బందులు ఏర్పడితే పక్కవాడు ఎందుకు ఉపయోగించుకోడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ వ్యాఖ్యలు మనకు గుర్తులేదా? నీ వెనకాల ఖమ్మం నల్గొండ బాంబులు ఉన్నాయి జాగ్రత్త అని. ఎవరా ఖమ్మం నల్గొండ బాంబులు? అందరూ తెలుసు కదా. కోమటిరెడ్డి వెంకరెడ్డో, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డో, పొంగులేటి శ్రీనివాసరెడ్డినో ఉద్దేశించి కేటీఆర్ రెచ్చగొడుతున్నాడని. సో అందువల్ల బట్టి విక్రమార్కను, సో వీళ్ళను నీకు పోటీగా ఉన్నవారే అని ఇండైరెక్ట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డినో బట్టి విక్రమార్కనో ఉద్దేశించి మాట్లాడడం లేదా? అందువల్ల ఎప్పుడైనా ఒక పార్టీ ప్రత్యర్థి పార్టీలో ఇబ్బందులు ఉంటే వాటిని వాడుకోవడం అనేది సహజం. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఈ పరిస్థితులు తనకు అనుకూలంగా ఉపయోగపడతాయా? బీఆర్ఎస్ వీక్ అయితే, అపోజిషన్ స్పేస్ మరింత స్ప్లిట్ అవుతే తనకు ఉపయోగమని కాంగ్రెస్ అనుకుంటే అనుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక బీఆర్ఎస్ లేదు ప్రత్యర్థి. ఒక రకంగా ఆ కవిత ఎపిసోడ్ కాంగ్రెస్కు లాభమా నష్టమా లెక్కలేస్తే, లాభ నష్టాలను బట్టే కదా ఏ పార్టీ అయినా వెనకాల ఉండేది. లాభ నష్టాల లెక్కలేస్తే లాభం ఎంతో, నష్టం కూడా అంతే కాంగ్రెస్కు. లాభం ఏంటి? బీఆర్ఎస్ ఒక ప్రతిపక్ష పార్టీ కనుక ఆ పార్టీ ఏ మేరకు బలహీనపడినా, ఆ పార్టీలో డివిజన్ వస్తే, ఒకటి తన ప్రత్యర్థి వీక్ అవుతారు, 2 అపోజిషన్ స్పేస్ మరింత క్రౌడెడ్ అవుతుంది. అది అధికార పార్టీ వ్యతిరేక ఓట్ను మరింత చీల్చడానికి ఉపయోగపడుతుంది. ఆ రకంగా కాంగ్రెస్కు లాభం. నష్టం ఏంటి? నష్టం ఏంటో కేసీఆర్ అనుభవం మనకున్నది. కేసీఆర్ కాంగ్రెస్ను బాగా వీకెండ్ చేశాడు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు లాక్కున్నాడు. ఏమనుకున్నాడు కేసీఆర్? కాంగ్రెస్ నాకు ప్రత్యర్థి కనుక కాంగ్రెస్ బలహీనపడితే అయిపోతుంది, నాకు ఎదురే ఉండదు అనుకున్నాడు. కానీ ఏం జరిగింది? కాంగ్రెస్ ఎప్పుడైతే బలహీనపడిందో అది హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కనబడ్డది, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కనబడ్డది, హుజూరాబాద్ ఉప ఎన్నికలో కనబడ్డది, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కనబడ్డది, వరుసగా అన్ని ఎన్నికల్లోనూ కనబడ్డది. కానీ కేసీఆర్ అనుకున్నాడు అయిపోయింది కాంగ్రెస్ పని అని. కానీ నేను ఆ రోజుల్లో కూడా స్పష్టంగా చెప్పాను, కేసీఆర్ ఒక రాంగ్ వ్యూహంతో పోతున్నాడు, ఇది ఆయనకే నష్టం జరుగుతుంది. ఇట్స్ ఎ పొలిటికల్ సెల్ఫ్ గోల్ ఫర్ కేసీఆర్ అని. ఎందుకంటే కాంగ్రెస్ బలహీన పరిస్థితి తనకు అపోజిషన్ ఉండదు అని కేసీఆర్ భ్రమపడ్డాడు. ఎప్పుడు కూడా ఒక అపోజిషన్ పార్టీని వీక్ చేయొచ్చేమో, కానీ అపోజిషన్ స్పేస్ను వీక్ చేయడం ఎవరితరం కాదు. అపోజిషన్ స్పేస్ వీక్ ఎప్పుడవుతుంది అంటే అధికార పార్టీ పాలన పట్ల ప్రజల్లో గనక సానుకూలత ఉంటేనే అపోజిషన్ వీక్ అవుతుంది. అంతదాకా అధికార పార్టీ పట్ల అసంతృప్తి పెరిగితే అది వద్దన్నా ఏదో ఒక రూపంలో అపోజిషన్గా ఎమర్జ్ అవుతుంది. అదే జరిగింది. కాంగ్రెస్ను ఎప్పుడైతే కేసీఆర్ వీక్ చేశాడో బీజేపీ రూపంలో మరింత బలమైన ప్రత్యర్థి దూసుకొచ్చాడు. దానికి ఉదాహరణే దుబ్బాక ఉప ఎన్నిక, హుజూరాబాద్ ఉప ఎన్నిక, జిహెచ్ఎంసీ ఎన్నికలు. ఆ తర్వాత బీజేపీ చేసిన చారిత్రక తప్పిదాలు, తెలంగాణలో బీజేపీ హిస్టారిక్ బ్లండర్స్ వల్ల కాంగ్రెస్కి అవకాశం వచ్చింది. అందువల్ల ఈ కేసీఆర్ ఎక్స్పీరియన్స్ కనుక మనం చూస్తే బీఆర్ఎస్ను వీక్ చేస్తే కాంగ్రెస్ బీజేపీ రూపంలో మరింత శక్తివంతమైన ఛాలెంజర్ కాంగ్రెస్కి వస్తుంది. కేసీఆర్ అనుభవం రేవంత్ రెడ్డికి తెలియదా? తెలియకపోతే ఇక రేవంత్ రెడ్డి నష్టం తప్పదు. కానీ నా అంచనా ఇంతమంది కేసీఆర్ అనుభవం కళ్ళ ముందు ఉండక బీఆర్ఎస్ను వీక్ చేస్తే తనకి ఎదురే ఉండదు అని కాంగ్రెస్ అనుకుంటుందా? ఇక్కడ బీఆర్ఎస్ బలంగా ఉంటేనే కాంగ్రెస్ లాభం. ఎందుకంటే అది 2-way స్ప్లిట్గా అపోజిషన్ బోర్డు డివైడ్ అవుతుంది. ఇప్పుడు మీకు దానికి ఉదాహరణే 2023-24 అసెంబ్లీ అండ్ లోక్సభ ఎలక్షన్స్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఓటింగ్ ప్యాటర్న్ తీయండి.
40% కాంగ్రెస్కి వచ్చింది, 37% బీఆర్ఎస్కి వచ్చింది, 14% బీజేపీకి వచ్చింది. అంటే కాంగ్రెస్కు 40, కాంగ్రెస్ వ్యతిరేక ఓటు అట్లీస్ట్ ఈ రెండు ప్రధాన పార్టీలను కలిపితే, ఇండిపెండెంట్లు చిన్న చిత్క పార్టీలు పక్కకు పెడితే 37 + 14 51% కాంగ్రెస్ వ్యతిరేక ఆర్గనైజ్డ్ అపోజిషన్కు, 40% కాంగ్రెస్. అయినా మళ్ళీ కాంగ్రెస్కి ఎట్లా అధికారం వచ్చింది? ఆ 51% 37 + 14గా డివైడ్ కావడం. ఇక లోక్సభ ఎన్నికలు చూడండి మీరు, కాంగ్రెస్కి 8 సీట్లు వచ్చాయి హైయెస్ట్గా. సో ఎందుకు వచ్చాయి మళ్ళీ చూడండి, బీజేపీకి 35%, బీఆర్ఎస్కు 17%. ఈ రెండు కలిపితే 52% అవుతుంది. కాంగ్రెస్కు అరౌండ్ 40% దగ్గర ఓటింగ్ ఉంది. మరి కాంగ్రెస్కు 40% ఉన్నా, 52% ఉన్న కాంగ్రెస్ వ్యతిరేక ఆర్గనైజ్డ్ అపోజిషన్కు స్టిల్ కాంగ్రెస్ ఘాట్ సగం సీట్లు వచ్చాయి. దీనికి ఏంటి తెలియజేస్తుంది? కాంగ్రెస్ వ్యతిరేక అపోజిషన్ స్పేస్ బీఆర్ఎస్ బీజేపీగా డివైడ్ అయితే కాంగ్రెస్కు లాభం కదా. ఒకసారి బీఆర్ఎస్ను వీకెండ్ చేస్తే ఇక అపోజిషన్ స్పేస్లో బీజేపీ ఒక్కటే ఉంటుంది కదా. మరి కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు ఆలోచించదా? రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నాడు, కాంగ్రెస్ వెనకాల ఉందని బీఆర్ఎస్ నేతలు పదే ఆరోపిస్తున్నారు. వెనకాల ఉంటే ఈ ప్రమాదం కాంగ్రెస్కు పొంచి ఉంటుంది. నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఆ పని చేస్తే, కవితను ప్రోత్సహించి బీఆర్ఎస్ను బలహీనపరిస్తే తనకు తిరిగే ఉండదని కాంగ్రెస్ అనుకుంటే, కేసీఆర్ చేసిన తప్పిదమే కాంగ్రెస్ చేస్తోంది. కేసీఆర్ టైంలో కాంగ్రెస్ ఒక దశలో బాగా బలహీనపడి బీజేపీ బలపడుతున్నప్పుడు క్లోజ్ లీడర్ల దగ్గర, సన్నిహితుల దగ్గర కేసీఆర్ అన్నాడట, ఏంటి ఈ విధవ కాంగ్రెస్ ఇది కొద్దిగా పుంజుకున్నా బాగుండు, పూర్తిగా చచ్చుబడింది అన్నాడట. అప్పుడు ఒక నాయకుడు ఉండి, సార్ మనమే కాదు సార్ దాన్ని చావకుండా కొట్టింది అన్నాడట. సో అలా మీకు కాంగ్రెస్ కేసీఆర్ అనుభవం కళ్ళ ముందు ఉండగా బీఆర్ఎస్ను బలహీనపరిచి బీజేపీకి అడ్వాంటేజ్గా మారి కాంగ్రెస్ తనగోయి తానే తవ్వుకుంటే ఉంటుందా? అదే జరిగితే ఆశ్చర్యమే మరి ఒకవేళ. అందువల్ల ఇక్కడ నిజంగానే బీఆర్ఎస్ లాభపడితే కాంగ్రెస్కు లాభం ఎంతో, నష్టం అంతకన్నా ఎక్కువ. ఇక లాభం ఎవరికి? పూర్తి లాభం బీజేపీకి, అనుమానం వెళ్ళేది. ఇక్కడ బీజేపీకి ఎక్కడా నష్టమే లేదు. కవిత రివోల్ట్ వల్ల లాభపడేది బీజేపీయే. ఎందుకు? తెలంగాణలో బీజేపీ అధికారానికి రావాలని ఆరాటపడుతోంది, ఆశిస్తోంది, ప్రాబబిలిటీ ఉందని. అందుకే మీకు గుర్తుండే ఉంటుంది, వైఎస్ షర్మిల పార్టీ పెట్టినప్పుడు కూడా తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టినప్పుడు కూడా ఆమె వెనకాల ఎవరున్నారని చర్చ జరిగింది. ఇట్లనే కేసీఆర్ ఉన్నాడా, మోడీ ఉన్నాడా అని. అప్పుడు కూడా నేను ఏమని విశ్లేషించాను, కేసీఆర్కు అపోజిషన్ స్పేస్ డివైడ్ అయ్యి లాభం అవుతుందని ఆశించవచ్చు, కానీ అపోజిషన్ స్పేస్ డివైడ్ కాదు. పైగా షర్మిల గనక మైనారిటీ ఓటు తీసుకొని కేసీఆర్ వెనకాల ఉన్న ఓటు కనుక తీసుకుంటే కేసీఆర్కి నష్టంగా కూడా పరిణమించవచ్చు. ఏమవుతుందో మనం చెప్పలేమన్నాం. కానీ కేసీఆర్ పట్ల ప్రజల వ్యతిరేకత పెరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూసుకొస్తున్న సమయంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎమర్జ్ అయింది. అప్పుడున్న పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ బీజేపీ రెండు కేసీఆర్ను దెబ్బతీయడానికి పోటీ పడుతున్నాయి. కేసీఆర్ దెబ్బతినడం ఖాయమని అర్థమవుతోంది. కేసీఆర్ ప్లేస్లో బీజేపీ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా అనే చర్చ. దుబాక, హుజూరాబాద్, హైదరాబాద్ దానికి ఉదాహరణ కదా. సో ఈ ట్రెండ్ కనబడుతున్నప్పుడు బీజేపీ ఆశించింది ఏంటంటే, హుజూర్ నగర్, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు చూసి కాంగ్రెస్ పని అయిపోయింది, అవకాశం మాకే, మరి ఇంకా కాంగ్రెస్ను వీకెండ్ చేస్తే ఇంకా లాభం కదా. అందువల్ల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏర్పాటు వెనకాల, షర్మిల వెనకాల బీజేపీ కూడా ఉండవచ్చు అని అప్పుడు చర్చ నడిచింది. ఎందుకంటే షర్మిల కనుక వచ్చి కాంగ్రెస్ వెనకాల పోయే మైనారిటీ ఓట్ను, రెడ్డి ఓట్ను, దళిత్ ఎస్టీ ఓట్ను కనుక తీసుకుంది అనుకుందాం. ఎందుకంటే షర్మిల, రాజశేఖర రెడ్డి సపోర్ట్ బేస్ సెక్షన్లు ఇవే కదా. సో కాంగ్రెస్కి సపోర్ట్ బేస్ కూడా అదే. మీరు రెడ్డి ఓట్లు, ఎస్టీ ఓటు, మైనార్టీ ఓట్లు కనుక షర్మిల లాక్కుంటే కాంగ్రెస్ మరింత బలహీనపడేది. కాంగ్రెస్ మరింత బలహీనపడితే లాభపడేది బీజేపీయే కదా. అందుకే షర్మిల వెనకాల బీజేపీ ఉంది అన్నప్పుడు చర్చ కూడా నడిచింది మీరు గమనిస్తే. సో ఇలా రాజకీయాలు ఇప్పుడు కూడా కవిత కనుక బీఆర్ఎస్ను వీక్ చేస్తే
సంపూర్ణంగా లాభపడేది బీజేపీ. కాంగ్రెస్ కన్నా లాభం ఎంతో, నష్టం అంతకన్నా ఎక్కువ ఉంది. కానీ పూర్తిగా లాభం, ఏమాత్రము నష్టం లేనిది కవిత ఏ మేరకు బీఆర్ఎస్ డ్యామేజ్ చేస్తే అపోజిషన్ అనేది ఆటోమేటిక్గా బీజేపీ ఉంది కనుక బీజేపీకి లాభం అవుతుంది. కాంగ్రెస్కు ప్రత్యేకంగా లాభం కాదు, ఎందుకంటే కాంగ్రెస్ వ్యతిరేక ఓటు పెరుగుతున్న కొద్దీ బీజేపీకి అన్నా బీఆర్ఎస్ కన్నా పోవాలి. రెండింటి మధ్య డివైడ్ అయితే కాంగ్రెస్కి లాభం, మూడింటి మధ్య డివైడ్ అయితే కాంగ్రెస్కి లాభం ఉండవచ్చు. కానీ మూడింటి మధ్య డివైడ్ చేసే పరిస్థితిలో కవిత ఉందా? మ్యాక్సిమం అయితే బీఆర్ఎస్ డ్యామేజ్ చేస్తుంది తప్ప బీఆర్ఎస్ బీజేపీలతో పాటు తాను కూడా కాంగ్రెస్కు థర్డ్ ప్రత్యామ్నాయంగా ఎమర్జ్ అయ్యే పరిస్థితి లేదు. అందువల్ల మీకు బీజేపీ క్లియర్ బెనిఫిషరీ అవుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ వీక్ అయిన కొద్దీ ఆ ప్రయోజనం బీజేపీకే కదా. మీకు దానికి అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల కంపారిజన్ ఉదాహరణ. అసెంబ్లీ ఎన్నికల్లో 37% బీఆర్ఎస్కి వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో బలహీనపడి 17% పడిపోయింది. అంటే బీఆర్ఎస్ 20% ఓటింగ్ కోల్పోయింది. ఎవరికి వచ్చింది ఆ ఓటు? కాంగ్రెస్కి వచ్చిందా? ఆ ఓటు కాంగ్రెస్ రాలేదు, మీరు గమనిస్తారు. ఆ ఓటు మొత్తం గంపగుత్త బీజేపీకి పోయింది. బీజేపీ ఓటింగ్ 2023 అసెంబ్లీ ఎలక్షన్లో 14% వస్తే 2024 లోక్సభ ఎలక్షన్లో 35% పెరిగింది. అంటే బీఆర్ఎస్కు 20% ఓటింగ్ తగ్గింది, బీజేపీకి 21% ఓటింగ్ పెరిగింది. అంటే క్లియర్గా ఏమర్థం అవుతుంది? బీఆర్ఎస్ బలహీన పడుతున్న కొద్దీ అది పూర్తిగా బీజేపీ ఖాతాలకు వెళ్ళిపోయింది. కాంగ్రెస్కి ఏ లాభము రాలే. కాంగ్రెస్ ఓటింగ్ అదే 40% దగ్గర ఉంది. అంటే ఇప్పుడు మరి ఈ ఈక్వేషన్లో చూసినప్పుడు కవిత డ్యామేజ్ చేస్తే ఎవరికి లాభం? కాంగ్రెస్కి ఎట్లా లాభం అవుతుంది? అది బీజేపీకే కదా బెనిఫిట్. అసెంబ్లీ ఎలక్షన్, లోక్సభ ఎన్నికల కంపారిజన్ కూడా చెప్పాను మీకు. సో అందువల్ల క్లియర్గా దీని వెనకాల బీజేపీ ఉండకూడదని ఎలా చెప్పగలం? రఘునందన్ రావు లాంటి వాళ్ళు దీని వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని మాట్లాడినట్టు మీడియాలో చూశాను. అది ఒక పార్టీ మరో పార్టీని ఆరోపిస్తుంది. కానీ పొలిటికల్ అనాలిసిస్ చేస్తే కవిత చేసే డ్యామేజ్ బీఆర్ఎస్కు, కాంగ్రెస్కు లాభం ఎంతో, అంతకన్నా నష్టం ఎక్కువ. కానీ బీజేపీకి ఇది 100% ప్రాఫిటబుల్. దానికి ఉదాహరణ అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలహీన పడిన 20% ఓటింగ్ కోల్పోతే అది కంపకొత్త బీజేపీకి పోయింది. అందువల్ల దీని వెనకాల బీజేపీ ఎందుకు ఉండకూడదు, మోడీ అమిత్ షా ఎందుకు ఉండకూడదు అనే అనుమానం రాకుండా పోతున్న పొలిటికల్ అనాలిసిస్ చూస్తే ఎవరున్నారో నాకు తెలియదు, మీకు తెలియదు. కానీ రాజకీయ విశ్లేషణ చేస్తే కవిత వల్ల బీజేపీకి ఎక్కువ లాభం వస్తున్నప్పుడు బీజేపీ ఎందుకు ఉండకూడదు అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది కదా. సార్, కవిత కొత్త పార్టీ